తీర్మానం నిత్యము నిలిచేది, అంతం వరకు ఉండే తీర్మానం. అదే యేసు ప్రభును అనుసరించి నడుస్తానని చేస్తున్న తీర్మానం. యేసు ప్రభును అనుసరించి నడుస్తున్నప్పుడు అనేక విధాలుగా శోధన, కష్టం, ఇబ్బంది రావచ్చు. అయినా సరే తీసుకున్న నిర్ణయం, యేసు ప్రభును నేను అనుసరించి నడుస్తాను, యేసు ప్రభును నేను అనుసరించి నడుస్తానని నిశ్చయించుకున్నాను. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. యేసు ప్రభును అనుసరించి నడుచుకోవడానికి నేను నిర్ణయించుకున్నాను. ఐ హావ్ ప్రామిస్డ్ టు కీప్ యువర్ వర్డ్. నీ వాక్యాన్ని అనుసరించి యేసు ప్రభును అనుసరించి నడుస్తానని నేను నిర్ణయం చేసుకున్నాను. యేసు ప్రభును అనుసరించి నడుస్తానని నిర్ణయించుకున్నాం. రెండవది ఏంటి అంటే యేసు వైపు మరులుతానని నిర్ణయించుకున్నాం. యేసు ప్రభును అనుసరించి నడవాలంటే మనం ఎవరి వైపు తిరగాలి? యేసు వైపే తిరగాలి. చేసిన తీర్మానమేమో యేసు ప్రభును అనుసరించి నడుస్తానని చేసిన తీర్మానం. మనం లోకం వైపు మరలుకుంటే యేసు ప్రభును అనుసరించగలమా? అనుసరించలేం. కాబట్టి రెండో స్టెప్, మొదటి స్టెప్ ఏమో యేసు ప్రభును అనుసరిస్తాను అని తీసుకున్నాం. యేసు ప్రభును అనుసరించే నీవు యేసు ప్రభు వైపు మరలకుండా లోకం తట్టు, లేదా మనుషుల తట్టు, లేక శరీర ఆశల తట్టు, శరీర సంబంధుల తట్టు నీవు తిరిగితే యేసును అనుసరించి నడవడం కుదరదు. కాబట్టి మన నిత్య నిర్ణయంలో మొదటి స్టెప్ యేసును అనుసరించి నడవాలి. యేసును అనుసరించి నడవాలంటే యేసు తట్టు తిరగాలి. హల్లెలూయా. నేను తడువు చేయను, ఎప్పుడు సిద్ధంగానే ఉంటానని తీర్మానం చేసుకొని నీవు ముందు కొనసాగుతుండగా అనేక శోధనలు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, ఎన్నో వస్తాయి. అయినా సరే నీవు మరలిన యేసు, నీవు ఎవరి వైపైతే మరలావో, ఎవరినైతే అనుసరించాలని తీర్మానం చేసుకున్నావో, ఎవరి కొరకైతే నీవు తడువు చేయకుండా నీవు ముందుకు దూసుకుపోతున్నావో ఆయన నిన్ను ఓదారుస్తాడు. ఈ లోకంలో మనం క్రైస్తవ జీవితం అంటే పూల మీద నడిచే పూల బాట కాదు. ఎన్నో ఆటుపోట్లుంటాయి, మెనీ అప్ అండ్ డౌన్స్, ఎన్నో ఎత్తు తగ్గులుంటాయి, దుఃఖ, సంతోష, బాధ, ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. అట్టి పరిస్థితుల్లో నిన్ను ఈ వాక్యం ఓదారుస్తుంది. హల్లెలూయా. హీ విల్ కంఫర్ట్. దేవుడు నిన్ను ఆదరిస్తాడు, ఆయన ఓదారుస్తాడు. నీవు తీసుకున్న నిర్ణయానికి నిలకడగా ఉంటే, తీసుకున్న తీర్మానం ఏంటి? తుద వరకు నిత్యము నిలిచేటువంటి నిర్ణయం. ఎదుగో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నేను సంఘంలోనే ఉంటాను, నేను సేవకునితోనే నడుస్తాను, నేను ఈ సంఘంలోనే, ఇక్కడే నేను ఉంటానని తీర్మానం చేసుకుంటాం. మధ్యలో ఏమైపోతామో తెలియదు. నిర్ణయాన్ని మార్చుకొని, నావిగేషన్ మార్చుకొని వేరే నావిగేషన్లో వెళ్ళిపోతూ ఉంటాం, వేరే మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాం. అది నిత్యము నిలిచే నిర్ణయం కాదు. కనుక మనం తీసుకున్న నిర్ణయం, దానికి కట్టుబడి మనం ఉంటే, ఆ కట్టుబడి ఉన్నటువంటి దాంట్లో 3 ఉన్నాయి. ఆయనను అనుసరించి నడవడం, యేసును అనుసరించి నడవడం, యేసు వైపుకు మరలడం, యేసును అనుసరించి నడవడానికి జాగు చేయక త్వరపడి మనం ముందుకు వెళ్తే 3 దీవెనలు. 1 ఓదార్పు దేవుడిస్తాడు. 2 ఆయన సిగ్గుపడనివ్వడు. 3 ఆయన సహాయం చేస్తాడు. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, ఎవరు ఓదార్చకపోయినా, నీవు సిగ్గుపడితే లేదా నిన్ను అవమానపడ్డప్పుడు, నీకు ఏదైనా అవమానకరమైనది ఏదైనా వచ్చినప్పుడు అందరూ అనుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను ఆ అవమానంలో ఇరుక్కుపోయి అందులో ఉండనివ్వడు. ఆయన చేయితో నిన్ను లేపి నడిపిస్తాడు, సహాయం చేస్తాడు, ముందుకు నడిపిస్తాడు. ఎందుకు? మనం తీసుకున్న నిత్య నిర్ణయాన్ని బట్టి. హల్లెలూయా. ఆ నిత్య నిర్ణయాన్ని బట్టే, ఆ నిత్య నిర్ణయాన్ని మధ్యలో మార్చుకుంటే ఈ 3 ఆశీర్వాదాలు ఉండవు. దేవుని వాక్య ప్రకారంగా ఈ 3 ఆశీర్వాదాలు రావాలంటే తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మనం ఉందాం. 3 ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. యేసు ప్రభుని అనుసరిద్దాం, లోకాన్ని కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు. తిరిగి మరలా మన నిర్ణయాన్ని దాన్ని తిరిగి బలపరుచుకుందాం. అయ్యా, నేను తీసుకున్న నిర్ణయం, ఎదుగో కొన్నిసార్లు ఇబ్బందుల్లో నేను కొన్నిసార్లు నిర్ణయాన్ని వదిలేశాను. ఎదుగో తిరిగి మరలా ఈ ఉదయకాలం నీవు నాతో మాట్లాడుతున్నావు. నా నిర్ణయాన్ని, నేను తీసుకున్న నిర్ణయాన్ని, నీ కొరకు జీవిస్తానని, నీ కొరకు బ్రతుకుతానని, నీ కొరకు నేను నీ పనిలో, నీ ఆరాధనలో, నీ సంఘములో నమ్మకంగా ఉంటానని తీసుకున్న నిర్ణయాన్ని
తిరిగి మరలా నేను దాన్ని బలోపేతం చేసి ఇంకా ముందుకు కొనసాగడానికి, నిన్ను అనుసరించడానికి, నీ వైపు మరలడానికి, నిన్ను అనుసరించి నడుస్తూ నీ కొరకు నేను ఆలస్యం చేయకుండా, జాగు చేయకుండా ముందుకు నడుస్తానని తీర్మానం చేసుకుందాం. తప్పకుండా దేవుడు మనందరినీ ఓదారుస్తాడు. తప్పకుండా దేవుడు మనల్ని సిగ్గుపడనివ్వడు, ఆయన అడ్డుపడతాడు. తప్పకుండా మనకు సహాయం ఎక్కడి నుండి ఆగిపోయినా దేవుడు పైనుండి సహాయం, ఆయన చెయ్యి వచ్చి మనకు సహాయం చేసి నడిపిస్తుంది. మన నిర్ణయాన్ని, తీసుకున్న నిర్ణయాన్ని నిలబెట్టుకుందాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.